ఉద్యమకారుల కోసం పోరాటం చేస్తున్న కవిత 10 ఏళ్లు ఎంపీగా ఉండి ఏం చేశారని సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలంగాణ ఉద్యమకారులకు భూమి కేటాయించాలంటూ పోరాటం చేస్తున్నారని, దాన్ని ఆయన తప్పుపట్టడం లేదని పేర్కొంటూ 10 ఏళ్లుగా కవితకు ఉద్యమకారులు గుర్తు రాలేదా అని ఎద్దేవా చేశారు. కవిత పోరాటాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని వెంకటరెడ్డి కోరారు. అభిప్రాయపడుతుంది. ఈ భూలియాలనేది జాగృతి పేరుతో కవిత గారు అక్కడక్కడ నిర్వహిస్తూ ఉన్నారు పోరాటాల పేరుతోటి. కానీ వాస్తవికంగా 10 ఏళ్ళు 11 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. ఆమె కూడా అప్పుడు ఎమ్మెల్సీ ఎంపీ కూడా. కాబట్టి ఇప్పుడు ఆమె గుర్తు రావడం మేము తప్పు పట్టట్లేదు. కానీ ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా అర్హులైన వాళ్ళు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే. పేదలకు సంబంధించినటువంటి అందులో తెలంగాణ ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళకు వాళ్ళ త్యాగాలు గుర్తించాల్సిందని చెప్పి మేము కూడా అభిప్రాయపడుతున్నాం. సిపిఐ అభిప్రాయపడుతుంది. ఈ గవర్నమెంట్ కూడా చర్చలు చేస్తుంది కాబట్టి దాన్ని ఇంకా ఆచరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే వాళ్ళు ఏదైతుందో గతంలో అసలు కేసీఆర్ ఉద్యమకారి పేరుతో వచ్చినాడు. కవితమ్మ కూడా మరి ఆయన కూతురే, ఈమె కూడా ఎంపీ ఎంసీ. అప్పుడు చేయలేని పరిస్థితి ఇప్పుడు చేస్తానంటే అర్థం చేసుకుంటారు ప్రజలు. ఏదైనా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా కూడా వాస్తవంగా ఆనాటి ఉద్యమకారులను గుర్తించి వీలైనంత వరకు వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భూలియాలనేది జాగృతి పేరుతో కవిత గారు అక్కడక్కడ నిర్వహిస్తూ ఉన్నారు పోరాటాల పేరుతో. కానీ వాస్తవికంగా